నువ్వు కోల్పోయిన ఆరోగ్యం తిరిగి ఇచ్చే దేవుడు. నమ్మిన వారు స్తోత్రం చెప్పండి. నువ్వు కోల్పోయిన సంపదను తిరిగి ఇవ్వగలిగిన సామర్థ్యం కలిగిన దేవుడు. హల్లెలూయా. నువ్వు కోల్పోయిన పరువును, గౌరవాన్ని తిరిగి ఇవ్వగలిగిన దేవుడు. హల్లెలూయా. చింతపడద్దు, విచారపడద్దు. కోల్పోయానని ఏడవద్దు. ప్రభు దగ్గరికి వచ్చే నీ జీవితాన్ని అప్పగించే దేవుడు సమస్తాన్ని మరలా ఏం చేస్తాడు? ఆయన రెస్టోర్ చేస్తాడు. యోబు సమస్తాన్ని కోల్పోతే దేవుడు మరలా రెండంతల ఆశీర్వాదం ఏం చేశాడు? దేవుడు యోబుకి ఇచ్చాడు. బైబిల్ సెలవిచ్చింది, దేవుడు రెండంతల ఆశీర్వాదం ఒక్క రోజులో యోబుకి ఇచ్చాడు. దేవుడు నా మన స్తోత్రం కలుగును గాక. ప్రభువా ఇంకా చాలు అనేదాకా దేవుడు ఇస్తానే ఉంటాడు. హల్లెలూయా. దేవునికి అసాధ్యం ఉందా? దేవుడు ఎవరిని ఎప్పుడు నీ జీవితంలో పంపిస్తాడో, ఎలాంటి సహాయం వారి ద్వారా జరిగిస్తాడో నీకు తెలీదు. బట్ గాడ్ నోస్ ఇట్. ఈరోజు నువ్వు చాలా మందికి మేలు చేస్తున్నావు, కానీ ప్రతిఫలం రావట్లేదని బాధపడుతున్నావా? చాలా మందికి హెల్ప్ చేశానండి, వారి జీవితాలు నిలబెట్టానండి వెస్లీ గారు, వారి ఉద్యోగం రావడానికి సహాయం చేశానండి, వారి చదువులోనే సహాయం చేశానండి. నువ్వు చేయగలిగింది మంచి మనసుతో నువ్వు చేసేసావు. ఇప్పుడు నేను చెప్తా, ఒకవేళ వాళ్ళు నీకు తిరిగి ఇవ్వలేకపోయినా, తిరిగి నీకు మేలు చేయలేకపోయినా నువ్వు కంగారు పడద్దు, బాధపడద్దు. ఒక రోజున దేవుడు ఆయన నియమించిన వ్యక్తుల ద్వారా నీకు కావలసిన సహాయాన్ని తగిన సమయంలో నీవు అనుకున్న దానికన్నా ఎక్కువ స్థాయిలోనే దేవుడు ఇస్తాడు. నమ్మిన వారు గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని మహిమపరచండి. Download ShareChat.